షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. నెహెమియా నాయకత్వంలో అగ్ని చేత కాల్చబడిన గుమ్మములను, ప్రకారములను పునర్నిర్మించడం వాక్యభాలము చూస్తున్నాం. There were 12 gates. మనం 7 gates మనం ధ్యానం చేశాం. 7 గుమ్మల గురించి మనం ధ్యానం చేసాం. అందులో ఆధ్యాత్మిక సత్యం ధ్యానం చేశాం. ఈరోజు let us meditate on the 8th gate. 8th gate is called the horse gate. Horse gate. That takes you from the book of Nehemiah, chapter 3, verse 28. గుర్రపు గుమ్మము, హార్స్ గేట్. దిస్ 8th గేట్. దీని ఆత్మీయ భావం గమనించే ఇట్ డినోట్స్ స్పిరిచువల్ వార్ఫేర్ అండ్ విక్టరీ. స్పిరిచువల్ వార్ఫేర్ అండ్ విక్టరీ, ఆత్మీయమైన యుద్ధము విజయం నుంచి ప్రస్తావిస్తుంది. ఇక్కడ వాక్యభావం ధ్యానం చేసినట్టయితే ద రెడీనెస్ ఆఫ్ బిలీవర్స్. ఈ ఆత్మీయ యుద్ధం విశ్వాసం సిద్ధంగా ఉండాలి. బిలీవర్స్ మస్ట్ హ్యావ్ టు రెసిస్ట్ టెంప్టేషన్ అండ్ స్టాండ్ ఫర్మ్ ఇన్ దేర్ ఫెయిత్. విశ్వాసులు శోధనను వాటిని ఎదిరించడానికి విశ్వాసం స్థిరంగా ఉండాలని వాక్య భాగం ప్రబోధిస్తున్నది. We are in a spiritual warfare. మనం ఆత్మ సంబంధమైన కథన రంగంలో ఉన్నాం. హౌస్ ఎ బిబ్లికల్ సింబల్ ఆఫ్ బ్యాటిల్, పవర్ అండ్ స్పీడ్. యుద్ధానికి, శక్తికి, వేగానికి గుర్రం అనేది గుర్తుగా ఉన్నది. పాసింగ్ త్రూ దిస్ గేట్ presents putting on the armor of God to actually fight against spiritual and moral challenges. ఆత్మ సంబంధమైన నైతికమైన సవాళ్ళను ఎదుర్కోవడానికి మనం సర్వాంగ కవచం ధరించుకోవాలని వాక్య భాగం శ్రమిస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ గుర్రపుశాల, అశ్వశాల అనేది డైరెక్ట్ టు ది రాయల్ ప్యాలెస్. రాజు యొక్క భవనం ప్రక్కల ఉండేది. రాజు యొక్క అశ్వశాలలో ఈ అశ్వములు ఉండేవి. అనగా రాజుకు అతి సమీపంగా ఉండేవి ఇవి. గుర్రపుశాల, రాయల్ ప్యాలెస్, రాజు ఉండే ఆ ప్యాలెస్ ప్రక్కలే ఉండేవి. దీనిక భావం ఏమనగా spiritual this means believers to stay close to Jesus Christ, enabling them to quickly receive divine instructions and moral and march into the battle with his power. ఆయన శక్తితో మనం యుద్ధంలో ముందుకు సాగిపోవడానికి, దేవుని సమీపంగా ఉంటూ ఆయన ద్వారా మనం సూచనలు, సలహాలు తీసుకొని ముందుకెళ్ళడానికి మన దేవుని సమీపంలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రాక్సిమిటీ టు ద కింగ్ అనగా దేవునితో, రాజుతో సమీపంగా మనం ఉండాలని, సన్నిహితంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రాఫిటిక్ విక్టరీ. పాత నిబంధన గమనించినప్పుడు ఇట్ విల్ బి అల్టిమేట్లీ ద ప్రెజెంట్ జీసస్ క్రైస్ట్, అల్టిమేట్ రెడెంప్షన్. యేసు క్రీస్తు ప్రభు గమనిస్తే ఆయన ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11-16 గమనించినప్పుడు తెల్లని గుర్రం మీద ప్రభు దిగి వచ్చేసి గమనిస్తుంది. 6వ అధ్యాయంలో ఒక తెల్ల గుర్రం కనిపిస్తుంది. అది యాంటీ క్రైస్ట్ సూచనగా ఉన్నది. ఈ 19వ అధ్యాయములు 11-16 తెల్ల యేసు సూచనగా ఉన్నది. ఆయన తీర్పు తీర్చడానికి, జయించడానికి, చెడును జయించడానికి ఆయన తెల్లని గుర్రం రానే ఉన్నాడు సత్యాన్ని వాక్య భాగం చక్కగా ప్రబోధిస్తున్నారు. హీస్ ఆఫ్ ఫెయిత్ అండ్ హీస్ ట్రూ టు హిస్ నేచర్.
ఆయన మనకు విజయం ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి మన యుద్ధంలో ఉన్నాం కాబట్టి దేవుని శక్తితో దేవుని సమీపంగా ఉంటూ ఆయన ద్వారా సూచనలు తీసుకొని ఆయన సలహాలతో ఆయన యొక్క డైరెక్షన్ నడిపింపులో ముందుకు సాగినట్టయితే ఆత్మీయ యుద్ధములో మనం విజయము సాధించగలము. అలాంటి విజయాలు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తి దయచెనుగాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ మీకు స్తోత్రాలు తండ్రి. ఈ గురుము ప్రభువా ఆత్మీయ యుద్ధానికి విజయాన్ని సూచనగా ఉన్నది కాబట్టి తండ్రి, మేమందరూ ప్రభువా మీరిచ్చే సర్వాంగ కవచం ధరించుకొని మా తండ్రి మీ యొక్క నాయకత్వంలో మీ నేతృత్వంలో ప్రభువా మీ సూచన పాటిస్తూనైనా విజయాలు పొందుకునే కృపను ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాచరించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక.